మా అమ్మ బిర్యానీ చేస్తా అని చెప్పింది, నేను ఎత్తుకుపోయి చెత్తకుప్పలు వేస్తా అని చెప్పిన, అందుకే పుదీనాకుతో పచ్చడి అయితే చేస్తుంది. ఇంకేం పోయే కాలంరా నీకు, మీ అమ్మ బిర్యానీ చేస్తా ఉంటే తినొచ్చు కదా అని చెప్తే తిని తిని విరక్తి వచ్చేసింది మా 6 సంవత్సరాల నుంచి. అందుకే పుదీనా పచ్చడి రసం అవన్న చికెన్ ఎంచమని చెప్పిన. మా అమ్మ షాక్ అయిపోతుంది, ఈడేంద్ర ఎప్పుడు సహాయం చేయింది ఇప్పుడు సహాయం చేస్తాడని చెప్తే వీడియో తీసుకున్నామా అని చెప్తే నవ్వుతుంది ఆ పక్కన. ఇంకా మా అమ్మకి అర్థమైంది వీడు సహాయం చేసేదానికి రాలేదు, వీడు వీడియో తీసుకొని కూర్చాడని చెప్పి 1 కిలోమీటర్ అయితే పరిగెత్తింది వీడియోలో పడుతుందని. మనం ఎప్పుడు కూరగాయలు కోసే ప్రయోగం చేయాలి, సో మా అమ్మ చూసుకుంటుంది. కానీ లోపల మిక్సీ కాడకి అయితే వచ్చిన ఈ పుదీనాకు బాగా ఉడకబెట్టి చింతపండు టమోటా ఏంద్రా అంటే మిషన్ లో వేసి ఆమె తిప్పాలా. ఇంకా ఆ మిషన్ లో తిరిగిన పచ్చడి గడ్డకైతే తీసిన. ఇదేందో మా తేడా కొనదేదో, ఆ పచ్చడి పచ్చిగా ఉన్నది కాబట్టి సో తిరగబాత అయితే పెట్టాలా. సో ఒక పెనులో నూనె వేసి మిరియాలు తెల్లగడ్డ కరివేపాకు కొంచెం వేయాలి. ఆ పచ్చడి దాని మీద ఆమె గుమరించాలా. ఇదేందో మా ఆకుపచ్చ కలర్ లో ఉన్నది, ఇంతకుముందు పసుపచ్చ కదా ఉండిందే. ఏదైతే మనకి ఎందుకు చెప్పా తినేసి తొంగో నా నిలిపోదాం, కొత్త పచ్చడితో తింటే ఎలా చెప్పా. అందుకు మా అమ్మ చికెన్ అయితే ఏంచింది. మా అమ్మ మా నాయన ఇద్దరు ఒకటే, ఎందుకంటే చికెన్ గట్టిగా ఎంచుతారు, అది నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే నీ కోవిడ్కి రాకముందు మా అవ్వ దగ్గర 20 సంవత్సరాలు అయితే పెరిగినా, సో ఆ రుచి దొరకదు కదా ఇక్కడ. ఆ పుదీనా పచ్చడి నాకు అసలు నచ్చల, దరిద్రంగా ఉన్న, అందుకే రసంలో తినేసిన.